రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, అమెరికాలో విద్యాభ్యాసం ఇది ప్రతి భారతీయ విద్యార్థి కళ. అవకాశాల స్వర్గధామం, ఉన్నత విద్య యొక్క అద్భుతమైనటువంటి కేంద్రంగా అమెరికా అంటే భారతీయ విద్యార్థి లోకంలో చాలా పెద్ద ఆకర్షణ ఉంది. ఎందుకంటే అనేక అవకాశాలు లభిస్తాయి. కానీ అమెరికాలోని విద్యా విధానము రాను రాను ప్రశ్నార్థకమవుతుంది. ఒకటి, అక్కడికి వెళ్ళినటువంటి విద్యార్థులపైన భౌతిక దాడులు జరగడము, లేకపోతే రకరకాల ప్రమాదాల్లో అనుమానాస్పదంగా మరణించటం. ఇప్పటికే దీనిపైన తల్లిదండ్రుల్లో ఇటు విద్యార్థుల్లో కూడాను కాస్త కలవరం ఉన్నమాట వాస్తవం. అయితే దానికి మించి ఇప్పుడు అమెరికాలోని ఉన్నత విద్యా కేంద్రాల్లో యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఆందోళన కలుగుతుంది. ఉన్నత విద్యా కేంద్రాలు ఉద్యమాల కేంద్రాలుగా మారాయి. 1960s, 1970s, 1980s ఏ రకంగానైతే మన యూనివర్సిటీల్లో వామపక్ష విద్యార్థి సంఘాలు చీటికి మాటికి ఉద్యమాలు చేసి అల్లర్లు చేసి దేశవ్యాప్తంగా విద్యా విధానాన్ని ఒక స్టాండ్ స్టిల్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందో, ఇప్పుడు ఆ పరిస్థితి అమెరికాలో పేరు మోసినటువంటి విద్యా సంస్థలకి కలుగుతోంది. తాజాగా అమెరికాలో ఉన్నటువంటి పలు యూనివర్సిటీల్లో, సుప్రసిద్ధ యూనివర్సిటీల్లో విద్యార్థులు ఇప్పుడు ఆందోళన బాట పట్టారు. ఏ అంశం పైన? ప్యాలెస్టీనాలో జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య జరుగుతున్నటువంటి పోరాటానికి సంబంధించి ఇక్కడ అమెరికాలో ఉద్యమం ప్రారంభించారు యూనివర్సిటీలో. ప్యాలెస్టీనాలో ఉన్నటువంటి హమాస్ ఉగ్రవాదుల పైన ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో దీనికి తక్షణం యుద్ధ విరామం ప్రకటించాలని విద్యార్థులు రోడ్డెక్కారు. యుద్ధం జరుగుతోంది ప్యాలెస్టీనాలో, యుద్ధం జరుగుతున్నది గాజాకు హమాస్కు ఇజ్రాయెల్కి మధ్య. ఉద్యమం జరుగుతున్నది అమెరికాలోని యూనివర్సిటీలో. అయితే వాళ్ళు దానికి కొంచెము ఒక స్పిన్ ఇచ్చి ఇజ్రాయెల్కి అమెరికా మద్దతుని ఆపాలి, అమెరికా ఇస్తున్నటువంటి ఆయుధాల సరఫరాని ఆపాలి, బైడెన్ చొరవ తీసుకోవాలని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమం ఏ స్థాయికి చేరిందంటే న్యూయార్క్, కాలిఫోర్నియా, కనెక్టికట్, మిషిగన్, మెసాచ్యూసెట్స్ ఇటువంటి అనేక స్థలాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఈరోజు విద్యార్థులు టెంట్లు వేసుకుని ఆ టెంట్లలోనే రాత్రిళ్ళు గడుపుతూ యూనివర్సిటీకి వచ్చి వెళ్ళడానికి ఉన్నటువంటి మార్గాలను అవరోధం చేస్తూ వాటిని అడ్డంకులు కల్పిస్తూ ఉన్నారు. యూనివర్సిటీల్లో చదువుకునేటటువంటి ఇజ్రాయేలీ విద్యార్థులు, ముఖ్యంగా ఇజ్రాయేలీ విద్యార్థులు అందరూ యూదులే ఉండరు, కొందరు అరబ్బులు కూడా ఉంటారు. మిగతా వాళ్ళకు సమస్య లేదు. కానీ యూదు విద్యార్థులను టార్గెట్ చేయటం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఒక రకంగా అభద్రతా భావంతో కొట్టుమిట్టాడేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, అకాడమియా, ఇవి లిబరలిజాన్ని ఆలింగనం చేసుకున్నాయి, లిబరల్ యాటిట్యూడ్ని పెంచుకుంటూ వచ్చినాయి. స్వేచ్ఛ పేరిట, హక్కుల పేరిట ఒక రకమైన విశృంఖలతను పెంచుకుంటూ వచ్చింది. వోక్ కల్చర్ని తీసుకొచ్చారు. ఈ వోక్ కల్చర్ వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే యూనివర్సిటీ యాజమాన్యాలు ఈ ఉదారవాద ధోరణిగా దీన్ని చూసి దీన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. విద్యార్థులకు ఉద్యమాలు చేసే హక్కు ఉన్నాయని చెప్పేటటువంటి చాలా ఫ్రీగా చెబుతున్నారు. గతంలో ఈ రకంగా యూదు విద్యార్థులపైన, జూయిష్ స్టూడెంట్స్ పైన దాడులు జరిగినప్పుడు సుప్రసిద్ధ యూనివర్సిటీస్, ఐవీ లీగ్ యూనివర్సిటీలకు చెందినటువంటి వాళ్ళు భౌతికంగా కొట్టనంత వరకు నోటితో ఎంత తిట్టినా కూడాను అది ఎథనిక్ అటాక్ కాదు అని చెప్పి
అమెరికన్ కాంగ్రెస్కి జవాబిచ్చి చాలా విమర్శల పాలైనటువంటి సంఘటన గుర్తుంటుంది. ఇప్పుడు అనేక యూనివర్సిటీల్లో న్యూయార్క్ యూనివర్సిటీ కావచ్చు, స్టాన్ఫోర్డ్ కావచ్చు, యేల్ కావచ్చు, టఫ్ట్స్ కావచ్చును, MIT మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కావచ్చు, హార్వర్డ్ కావచ్చు, వీటన్నిటిలో ఈ నినాదాలు వినిపిస్తున్నాయి. ప్రమాదకరమైన మరో ధోరణి ఏంటంటే ఆజాదీ నినాదాలు వినిపిస్తున్నాయి. JNUలో జాదవ్పూర్ యూనివర్సిటీలో వినిపించినటువంటి ఆజాదీ యూనివర్సిటీలు కూడాను ప్యాలెస్టినాకి ఆజాదీ కావాలి అని ఉర్దూ భాషలో నినాదాలు వినిపిస్తున్నాయి. అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలలో అమెరికన్ లిబరల్స్తో పాటు గల్ఫ్కి చెందినటువంటి గల్ఫ్ దేశాలకు చెందినటువంటి ప్యాలెస్టినా మూలానికి చెందిన, అరబ్ మూలానికి చెందిన విద్యార్థులతో పాటు భారతీయ మూలానికి చెందినటువంటి విద్యార్థులు కూడా ఉద్యమంలో పాల్గొంటున్నారు. క్రమేపీ ఇది అమెరికన్ యూనివర్సిటీస్ నుంచి యూరప్ నుంచి ఈ కరోనా భారతీయ యూనివర్సిటీస్ కూడా వ్యాపించేటటువంటి అవకాశం ఉంది. అయితే అమెరికాలో చాలా యూనివర్సిటీస్కి విరాళాలు వచ్చేది యూదుల నుంచి. యూదు ఇండస్ట్రియలిస్ట్, జూయిష్ ఇండస్ట్రియలిస్ట్స్, పెట్టుబడిదారులు, లేకపోతే ఫిలాంథ్రపిస్టులు అంటే దాతలు ఎవరైతే ఉన్నారో, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపేవాళ్ళు, వీళ్ళ నుంచి వస్తాయి. కాబట్టి ఈ నిధులు తీసుకోకూడదు అని చెప్పి అంటున్నారు. అది కనుక జరిగితే యూనివర్సిటీలు కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది. కానీ ఇది రాను రాను పెరుగుతుంది. ఇప్పటికే ఈ ట్రెండ్ చాలా పెద్ద పెద్ద IT కంపెనీలకు కూడా పాకింది. గూగుల్లో అయితే $1.2 బిలియన్ విలువైనటువంటి క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఇజ్రాయెల్ కోసం గూగుల్ చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ని నిరసిస్తూ గూగుల్ ఎంప్లాయీస్ ఉద్యమం చేశారు. మొదట ఒక 20 మంది, ఆ తర్వాత మరొక 40 మంది, మొత్తం ఒక 60-70 మందిని ఇప్పటికీ విధులలోంచి తొలగించడం జరిగింది, ఉద్యోగాల్లోంచి తీసేయటం జరిగింది. మొత్తం మీద ఈ లిబరల్ యాటిట్యూడ్ పేరిట అమెరికన్ యూనివర్సిటీస్, అమెరికన్ విద్యా సంస్థలు మిగతా దేశాల ప్రజలకు అన్సేఫ్గా మారుతున్నాయా, విద్యా వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయా? ఈ ప్రశ్నని ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు అవకాశాల స్వర్గధామమైనటువంటి అమెరికాలో ఈరోజు విద్యార్థులుగా వెళ్తున్న వాళ్ళ ముందు ఈ రకమైనటువంటి సవాళ్లు రావడం ఒక రకంగా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.